ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు చూపిన కృపకై దేవునికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మనము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం మనం మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో మొదటి నుండి 7 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకొని కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడు వాడినైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ప్రార్థన చేద్దాం. ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సమస్తమును ఏలుచున్న దేవుడవునైనా, అన్ని నామముల కంటే ఉన్నతమైన ఘనమైన నామము కలిగినటువంటి గొప్ప దేవుడైన మిమ్మును మేమందరం కలిసి ఇంతవరకు స్తుతించి ఆరాధించడానికి, మహిమపరచడానికి కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. కొద్ది నిమిషాలు మీ వాక్యం నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రికను మేము చదవడానికి నేను సిద్ధపడి ప్రారంభించడం జరిగింది. ప్రభా తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఈ పత్రిక ద్వారా మీరు మాకు ఏ పాఠాలైతే నేర్పించడానికి ఇష్టపడుతున్నారో వాటన్నిటిని ప్రభా మీరు మాకు అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు బోధకుడిగా ఉండి మాకు నేర్పించండి, మాకు సహాయం చేయండి, కృపను అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునిమని, ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని మనం కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రికలో మనం గత వారం కొన్ని మాటలు మనం నేర్చుకోగలిగాం. ఈ పత్రికలో ప్రాముఖ్యంగా గత వారం అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క జీవితంలో ఏ విధంగా తనను తాను దేవునికి అప్పగించుకున్నాడో, దేవునికి సమర్పించుకున్నాడో, తన గురించి తాను పరిచయం చేసుకుంటూ పలికినటువంటి మాటలు మనం నేర్చుకున్నాం. మొదటి వారం మనం ఉపోద్ఘాతాన్ని నేర్చుకుంటూ అందులో నేనేమని చెప్పాడు ఆయన, యేసుక్రీస్తుకు నేను బానిసను అని చెప్పుకున్నాడు. గత వారం అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని అంతటిని కూడా మనము నేర్చుకోవటం జరిగింది. చాలా విషయాలు మనం మాట్లాడుకోలేకపోయాం, టైం సరిపోలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క పరిచర్య, ఆయన ప్రార్థనా జీవితం, ఆయన దేవునికి అప్పగించుకున్న విధానం, ఆయన జీవితంలో దేవుని కొరకు ఆయన ఎన్ని శ్రమలనైనా సరే అనుభవించడానికి ఏ విధంగా ఆయన సిద్ధపడి ముందుకు వెళ్ళాడో నేర్చుకోవటం జరిగింది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏ పత్రిక రాసినప్పటికీ కూడా ఒక ఫార్మేట్ ఉంటుంది ఆయన పత్రికలన్నిటికీ కూడా. ఎలాగంటే మొట్టమొదటిగా గ్రంథకర్త ఎవరో చెప్తాడు, గ్రహీతలు ఎవరో చెప్తాడు, తర్వాత వాళ్ళకి వందనాలు చెప్తాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, అంశం ఏంటో చెప్తాడు, తర్వాత ముగింపు ఉంటుంది. ఈ 6 ఫార్మేట్స్ ఖచ్చితంగా, ఈ 6 పాయింట్లు పౌలు గారు రాసినటువంటి ప్రతి పత్రికలో కూడా మనకు కనబడతాయి. కేవలం గలతీయులకు రాసినటువంటి పత్రికలు తప్ప మిగతా పత్రికలన్నిటిలోనూ కూడా ఈ 6 సింబల్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకనంటే అప్పట్లో పౌలు అనేటువంటి పేరు కలిగినటువంటి వారు చాలామంది ఉండేవారు. అందుకని ఆయన ఏం చేసేవాడంటే ఎవరికైతే ఈ పత్రికను రాస్తున్నాడో, ఎవరికైతే ఈ పత్రికను ఆయన రాస్తూ పంపిస్తున్నాడో ఆ ప్రజలకు ఈ సింబల్స్ చెప్పేవాడు అనమాట. ఈ పత్రికకు ఇలాంటి ఒక ఏమంటారు దాన్ని,
ఆధారాలు ఉంటాయి, దీనికి సంబంధించినట్టుగా ఈ గుర్తులు ఉంటాయి, ఇవి ఉంటే కనుక నేను రాసిన పత్రికేనని వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇలా చెప్పేవాడు. గ్రంథకర్త ఎవరో చెప్తాడు, గ్రహీతలు ఎవరో చెప్తాడు, ఎవరికి రాస్తున్నాడో చెప్తాడు, వారికి వందనాలు చెప్తాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, అంశం ఏంటో చెప్తాడు, తర్వాత వారికి ముగింపు చెప్తాడు. రోమపత్రికలు కూడా ఇవే అంశాలు మనకు కనబడతాయి. మొదటి అధ్యాయం మొదటి వచనంలో తన గురించి తాను చెప్పాడు, ఎవరికి రాస్తున్నాడో చెప్పాడు. 3-4 వచనాల్లో వారి కొరకు ప్రార్థన చేశాడు, వారికి కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత 15వ అధ్యాయం 14 నుండి 16 వచనాల వరకు అంశం ఏంటో చెప్పాడు. తర్వాత ముగింపులో 16వ అధ్యాయం 24-27 వచనాల్లో ఆయన ముగింపు తెలియచేయటం జరిగింది. ఈరోజు మనం రోమపత్రిక మొదటి అధ్యాయం 7 వచనాల్లో ఉన్న వాక్య భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. నిజానికి అన్ని వచనాలు కూడా మనం ధ్యానం చేయలేమేమో, చూద్దాం అనుకున్నటువంటి సమయాన్ని బట్టి. ఇక్కడ తెలుగులో మొదటి నుంచి 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఒకే భాగంగా వ్రాశారు, ఫుల్ స్టాప్ లేకుండా కంటిన్యూగా వ్రాశారు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో మాత్రము ప్రతి వచనాన్ని కూడా సపరేట్గా వ్రాయటం జరిగింది. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం అలాగా వేరువేరుగా వ్రాయటం జరిగింది. తెలుగులో మాత్రం అంతా ఒకే ట్రాన్స్లేషన్లో మనకి రావటం జరిగింది. ఈ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అంతా కూడా మనం పత్రిక అంతటిని కూడా చూస్తే మనకి ఎక్కువగా కనబడేది ఏంటంటే సువార్త గురించి ఆయన ఎక్కువగా మాట్లాడాడు. సువార్త గురించి ప్రాముఖ్యంగా మొదటి నుండి 17 వచనాల వరకు సువార్త గురించే ఆయన మాట్లాడుతూ, సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటి, సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటి, సువార్త దేని మీద ఆధారపడి ఉంటుంది, సువార్తకు అలాగే పౌలు గారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, సువార్త ఎప్పుడు ఎక్కడ ఎలా వ్రాయబడింది, సువార్త వలన కలిగేటువంటి మనకి ప్రయోజనాలు ఏంటి, ఆశీర్వాదాలు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఆయన వ్రాసుకుంటూ వచ్చాడు. అయితే రోమపత్రిక అంతా కూడా మనం చూస్తే సువార్త చుట్టే ఈ యొక్క పత్రిక అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. సువార్త చుట్టే ఈ పత్రిక అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అయితే మరొక విషయం ఏంటంటే, మనము ఇందులో గమనించవలసింది అసలు సువార్త అంటే ఏంటి, సువార్త యొక్క ప్రాముఖ్యత ఏంటి, సువార్త యొక్క డెఫినేషన్ ఏంటి. మనం ఏమనుకుంటామనంటే సర్వసాధారణంగా సువార్త అంటే మనం అనుకునేది ఎవరో మారు మనసు పొందకముందు, దేవుని అంగీకరించకముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్తే కనుక అదే సువార్త అని అనుకుంటాం మనం. కానీ రోమపత్రిక అంతా చదివితే ఆలోచన ఖచ్చితంగా మనం మార్చుకోవాల్సి వస్తుంది. అయితే అది సువార్త కాదని కాదు, కానీ ప్రాముఖ్యంగా ఏంటంటే సువార్త అంటే డెఫినేషన్ ఏంటో ప్రాముఖ్యంగా రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు స్పష్టంగా చెప్తాడు. సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటి. మొట్టమొదటిగా ఈ 5 వచనాల్లో ఆయన ఏం చెప్తాడనంటే సువార్త యొక్క డెఫినేషన్ ఏంటో చెప్తా ఉన్నాడు, సువార్త యొక్క ప్రాధాన్యత ఏంటో చెప్తా ఉన్నాడు, సువార్త అసలు ఎలా వచ్చిందో చెప్తా ఉన్నాడు, ఆ సువార్త ద్వారా మనకు కలిగేటువంటి మేలేంటో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. రోమపత్రికలో మనము మాట్లాడుకున్నట్లుగానే రోమపత్రిక సువార్త గురించి చెప్పేది ఏంటంటే, సువార్త అనేది చాలా విస్తృతమైంది, చాలా లోతైనది, అది క్రైస్తవ జీవితాన్నంతటిని కూడా చాలా ప్రభావితం చేస్తుంది అని చెప్పాడు ఆయన. ఒక క్రైస్తవ విశ్వాస జీవితాన్ని సువార్త ఆయన రక్షింపబడిన రోజు మొదలుకొని మరలా తన జీవితాన్ని ముగించేంత వరకు కూడా, ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా సువార్త ఒక వ్యక్తి జీవితంలో చాలా చాలా ప్రభావితం చేస్తుంది. ఎక్కడెక్కడ సువార్త ప్రభావితం చేస్తుందో, ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో అది మనను ప్రభావితం చేసి దేవుని కొరకు బ్రతకడానికి మనల్ని ఏ విధంగా అది నడిపిస్తుందో ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒక వ్యక్తి తన జీవితంలో మారు మనసు పొంది రక్షింపబడి దేవుని సువార్తను నమ్మి సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి ప్రతి విశ్వాసి కూడా తన జీవితకాలం అంతకు కూడా దేనికి అప్పగించుకోవాలంటే సువార్తకు మాత్రమే తను అప్పగించుకోవాలి. మనం అనుకోవచ్చు సువార్త అంటే ప్రాథమిక రోజుల్లో మారు మనసు పొందే రోజుల్లో రక్షింపబడక ముందు వినేది కదా, అదే కదా సువార్త మనం అనుకుంటాం. కానీ వాక్యం చెప్పే సత్యం ఏంటంటే రక్షింపబడిన ప్రతి విశ్వాసి తన జీవితం అంతటిలోనూ కూడా సువార్తకు మాత్రమే అప్పగించుకోవాలి. ఈ మాటలు మనం ఈ ప్రసంగం చివరికి వెళ్ళేసరికి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోనండి. ప్రతి విశ్వాసి తన జీవితం అంతటిని కూడా ఎవరికి అప్పగించుకోవాలంటే సువార్తకు మాత్రమే అప్పగించుకోవాలి. ఎందుకు అనంటే సువార్త చాలా శక్తివంతమైంది. సువార్త ఏదో ఒక చోట మౌనంగా ఉండేది, కూర్చుని ఉండేది కాదు. సువార్త అది వ్యాప్తి చెందేది. గాలి ఎలాగైతే అది వాయువులాగా అది వ్యాప్తి చెందుతూ ఉంటుందో, అలాగే సువార్త కూడా అనేక ప్రాంతాలకు అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాలలో
అది వ్యాప్తి చెంది ప్రభావితం చేస్తుంది. ఈ మొదటి 7 వచనాల్లో 6 విషయాలు పౌలు గారు ఇక్కడ చెప్పాడు. వీలైతే మీరు రాసుకునేటువంటి వారు మీరు రాసుకుంటే మంచిది. చూద్దాం. ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి 6 విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే సువార్త ఉన్నదొన్నట్టుగా ప్రకటించే విషయంలో తనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం గురించి మాట్లాడాడు. మొట్టమొదటిగా సువార్త ఉన్నట్టుగా ప్రకటించడానికి దేవుడు తనకిచ్చిన అధికారాన్ని అంటే అపోస్తలత్వాన్ని గురించి మాట్లాడాడు. సువార్తకు సంబంధించి తనను తాను యేసుక్రీస్తు ద్వారా అధికారాన్ని నేను పొందాను అని చెప్పని మాట్లాడుకున్నాడు. గత వారం మనం నేర్చుకున్నాం పౌలు గారికి అపోస్తలత్వం ఎలా వచ్చింది. అపోస్తలులు ఇస్తే కాదు, లేకుంటే ఎవరో తనకు ప్రార్థన చేసి తనను అభిషేకించి నువ్వు అపోస్తలుడిగా ఉండమని ఎవరు నియమించలేదు. ఎవరు నియమించారు ఆయన్ని? యేసుక్రీస్తే స్వయంగా దమస్కు మార్గంలో ఆయనకు ప్రత్యక్షమయ్యి ఆయనను అపోస్తలుడిగా అన్యజనులకు ఉండమని ప్రభువే నియమించాడు. గమనించాలి, మనం ఏంటంటే దేవుడు సువార్తను విస్తరింప చేయడానికి ఖచ్చితంగా ఎవరో ఒకరికి బాధ్యత అప్పగించాలి. అది అప్పగించేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించాడంటే పౌలు గారికి ఈ పత్రికలో అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ద్వారా అధికారం నాకు అనుగ్రహించబడింది అని చెప్తా ఉన్నాడు. దేవుడు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు దేవుడు 5-fold మినిస్ట్రీ నిర్వహించాడు ఆయన. మనము గతంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ధ్యానం చేసినప్పుడు మనం నేర్చుకున్నాం ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి కొరకు, సంఘం అభివృద్ధి చెందడానికి 5 రకాలైన పరిచయలు నియమించాడు. మొట్టమొదటిది కొందరిని అపోస్తలులుగాను, కొంతమందిని ప్రవక్తలుగాను, కొంతమందిని సువార్థికులుగాను, కొంతమందిని కాపరులుగాను, కొంతమందిని ఉపదేశకులుగాను దేవుడు నియమించాడు. ఈ 5-fold మినిస్ట్రీ ఏదైతే ఉందో అది సంఘానికి దేవుడిచ్చినటువంటి పరిచర్యలు, ఈ మినిస్ట్రీ అనమాట. కాబట్టి ఇందులో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నేను అపోస్తలుడిగా ఉండడానికి నియమించబడ్డాను. కాబట్టి అందుకనే పౌలు తన గురించి తాను మాట్లాడడానికి, దేవుని పక్షాన నేను మాట్లాడడానికి దేవుడు నన్ను నియమించుకున్నాడు, ఈ అపోస్తలత్వం అనేది దేవుడు నాకు అప్పగించాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇందులో మొదటి 7 వచనాలు అని చెప్పేది ఏంటంటే సువార్తను ప్రకటించడానికి అధికారము నాకు అప్పగించబడింది అని చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా. రెండవది ఏంటంటే సువార్త గురించి ఎలా ముందుగానే పాత నిబంధనలో వాగ్దానం చేయబడిందో, ప్రవక్తల ద్వారా ఎలాగ అది స్థాపించబడిందో చెప్తా ఉన్నాడు. సువార్త కొత్త నిబంధనలోనే కాదు, అది పాత నిబంధనలో కూడా ప్రవక్తల ద్వారా ఎలా చెప్పబడిందో చెప్తా ఉన్నాడు. సువార్త గురించి పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా ఎలా వాగ్దానం చేయబడిందో అన్నది రెండో విషయాన్ని చెప్తున్నాడు. మనకు సర్వసాధారణంగా సువార్త అనగానే మనకి ఎక్కడ కనబడుతుంది? కొత్త నిబంధనలోనే కనబడుతుంది. సువార్త అనే మాటలు, సువార్త అనే పదాలు, సువార్త అనేటువంటి వచనాలు ఇవన్నీ కూడా గాస్పెల్ అనేది కేవలం మనకి న్యూ టెస్టమెంట్లోనే కనబడుతుంది. కానీ దేవుడు పాత నిబంధనలో కూడా సువార్త గురించి ప్రస్తావించాడు, అది ప్రవక్తల ద్వారా అని నియమించాడు, అది చెప్తా ఉన్నాడు. మూడవది ఏంటంటే సువార్తకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది తెలియజేస్తూ ఉన్నాడు. సువార్తకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం అంటే సువార్తకు సెంటర్ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తే అని చెప్తా ఉన్నాడు. మూడవది ఏంటంటే సువార్తకు యేసుక్రీస్తే సెంటర్ పాయింట్, కేంద్రము అని చెప్తా ఉన్నాడు. మొట్టమొదటిది ఏం రాసుకున్నారు? మొట్టమొదటిగా సువార్త ఉన్నట్టుగా ప్రకటించడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్తా ఉన్నాడు. రెండవది సువార్త గురించి పాత నిబంధనలోని ప్రవక్తలు ఎలాగా ప్రవచించి వాగ్దానం చేయబడిందో చెప్పాడు. మూడవది సువార్తకు సెంటర్ పాయింట్ ఎవరన్నమాట? యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. నాలుగవది ఏంటంటే సువార్తకు మనం ఎలాగా ఎందుకు విధేయత చూపించాలి అన్నది చెప్పాడు. సువార్తకు మనం ఎందుకు ఎలాగా విధేయత చూపించాలి అన్న దాని గురించి అని చెప్పాడు నాలుగవదిగా. మిగతా ఐదవది ఏంటంటే సమస్త జనులకు ఈ సువార్త అందించబడాలి అనేటువంటిది నా బాధ్యత అని చెప్తా ఉన్నాడు. సమస్త జనులకు ఈ సువార్త ప్రకటించబడాలి అన్నది అది దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అని చెప్తా ఉన్నాడు. అటు యూదులకు, ఇటు గ్రీసు దేశస్తులకు, అన్యజనులకు, యూదులకు అందరికీ కూడా సువార్త చెప్పాలి, అందాలి అన్నది ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఆరవది ఏంటంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాడనంటే తండ్రైన దేవునికి యేసుక్రీస్తుకు మహిమ కలగాలని. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడంటే తండ్రైన దేవునికి అలాగే యేసుక్రీస్తుకు మహిమ కలగాలి అని ఆయన నేర్పిస్తున్నాడు. ఈ 6 విషయాలు ఈ మొదటి 7 వచనాల్లో మనం చూడగలుగుతాం. చూద్దాం ఎన్ని మనం ఈరోజు నేర్చుకోగలుగుతామో సమయాన్ని బట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే నేను చేయాలనుకున్నది ఏంటంటే
మనం రాసుకునేటువంటి 6 పాయింట్స్లోనూ కూడా 6 విషయాల్లో కూడా మూడవ విషయాన్ని అంటే యేసుక్రీస్తే సువార్తకు సెంటర్ పాయింట్ అన్న దాని గురించి ప్రారంభించాలని నేను అనుకుంటున్నాను. సువార్తకు సెంటర్ పాయింట్ ఎవరు, కేంద్రం ఎవరు అంటే యేసుక్రీస్తే అని చెప్పడానికి మనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. సువార్త కేవలం యేసుక్రీస్తు చుట్టూ మాత్రమే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. సువార్త ఎవరి చుట్టూ పరిభ్రమిస్తుంటుంది? యేసుక్రీస్తు చుట్టూ మాత్రమే. మనం ముందు మాట్లాడుకున్నాం, రోమపత్రిక అంతా కూడా సువార్త చుట్టూ పరిభ్రమిస్తుందని చెప్పాను. ఆ సువార్తకు కేంద్రం ఎవరన్నమాట? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు చుట్టూ ఈ సువార్త అనేది పరిభ్రమిస్తుంది. మొదటి అధ్యాయంలో ఇలా వ్రాయబడింది చూడండి. మొదటి అధ్యాయంలో దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ సువార్తను చూడండి. ఎవరి గురించి ఇది? దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైనటువంటి సువార్త. అంటే సువార్త ఎవరిని డిక్లేర్ చేస్తుందనంటే, ఎవరి గురించి మాట్లాడుతుందనంటే యేసుక్రీస్తు గురించి అన్న సత్యం ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. సువార్త యొక్క కంటెంట్ ఏంటన్నమాట? యేసుక్రీస్తు మాత్రమే, మరొకటి ఏమీ లేదు. సువార్త అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు మాత్రమే. ఈ పదాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సువార్త అని అనగానే మరొకటి చెప్పినట్లయితే మీరు గమనించండి, యేసుక్రీస్తుని కనుక తీసేసి మనం సువార్త చెప్తే అది సువార్త కాదు, అది వేరొక వార్త. అందుకనే కొత్త నిబంధన గ్రంథంలో చాలా చోట్ల కూడా చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే, పౌలు గారి గలతీ పత్రికలో చాలా విషయాలు చెప్తా ఉంటాడు. ఈరోజున గమనించండి, మనము టీవీలో కానివ్వండి, లేకుంటే యూట్యూబ్లో కానివ్వండి, లేకుంటే ఫేమస్ అయినటువంటి సేవకులు కానివ్వండి, చాలామంది సువార్థికులు ప్రకటించేటువంటి బోధకులు ప్రకటించేటువంటి సువార్త, బైబిల్లో సువార్త అని ఎవరి గురించి అయితే చెప్పబడిందో ఆ సువార్త నేటి దినాల్లో ఉన్నట్టుగా ప్రకటించబడట్లేదు. నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎవరిని విమర్శించట్లేదు, వాక్యంలో ఉన్న విషయాన్ని నేను చెప్తున్నాను. అసలు సువార్త అంటే ఏంటో, డెఫినేషన్ ఏంటో మనం నేర్చుకుందాం. అయితే అది మనకు అర్థమైతే కనుక ప్రపంచంలో ఎవరు ప్రకటించినా అదే ప్రకటిస్తున్నారా లేకుంటే వేరేది ప్రకటిస్తున్నారా అనేది క్లియర్గా మనకి అర్థమైపోతుంది. మనం చెబుతున్నటువంటి సువార్త యేసుక్రీస్తుకు కేంద్రమై ఉన్నటువంటి సువార్తను కనుక చెప్పగలిగినట్లయితే అది మాత్రమే నిజమైనటువంటి సువార్త. యేసుక్రీస్తు మాత్రమే కేంద్రీకృతమై ఉన్నటువంటిది మాత్రమే సువార్త అవుతుంది. కాకపోతే మరొకటి ఏదో ఉంటుంది. సువార్త అంటే సిలువను గురించినది, క్రీస్తు మరణాన్ని గురించినది, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి, మానవుని యొక్క పాపాన్ని గురించి, మానవుని యొక్క పతనాన్ని గురించి, మానవునికి యేసుక్రీస్తు ఎంత అవసరమో, యేసుక్రీస్తు ఒక వ్యక్తికి ఎంత ప్రాధాన్యమైన వాడో, ఆ పాపి రక్షింపబడాలంటే యేసుక్రీస్తు ఎంత ప్రాధాన్యమైన వాడో ఇది చెప్పడానికి బదులుగా చాలామంది ప్రకటించేటువంటి సువార్తలో ఏముంటుందంటే చాలా తక్కువ ఉంటుంది యేసుక్రీస్తు గురించి ప్రస్తావించేది. అక్కడ ఉండేదంతా దేని గురించి ఉంటుందంటే ఆశీర్వాదాల గురించే ఉంటుంది. మీరు దేవుని నమ్ముకోనండి, మీకు ఆశీర్వాదం కలుగుద్ది. యేసు ప్రభుని నమ్ముకోనండి, మీకు దీవెనలు కలుగుతాయి. కానీ పాపాన్ని గురించి కానీ, పాపాన్ని ఖండించడం కానీ, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి దేవుని వాక్యానికి ఉన్న అవిధేయత కానీ ఎత్తి చూపించి సరిదిద్దుకుని చక్కదిద్దుకుని మంచి మార్గంలో నడవాలనేటువంటి సువార్త చాలా సంఘాలలో జరగట్లేదు. జరిగేది ఏంటంటే, మీరు దేవుని నమ్ముకోండి, సువార్త మీకు ఆశీర్వాదం ఇస్తుంది. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ అప్పులు తీరిపోతాయి. యేసు ప్రభుని నమ్ముకోండి. ఈ మధ్య ఒక యూట్యూబ్లో నేను ఒక మాట విన్నాను. అది ఎలాగనంటే, మీరు సంఘానికి వచ్చేటప్పుడు సూట్ కేసులు తెచ్చుకోమని చెప్తున్నాడు ఒక ఆయన. దేవుడు ఏం చేస్తాడంటో తెలుసా? సూట్ కేసులు నిండా నింపి పంపుతాడంట. అది బైబిల్లో లేని సువార్త. యేసు ప్రభు అలా చెప్పలేదు. ఒక వ్యక్తికి కావలసింది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, అవి అవసరం లేదని ప్రభు చెప్పలే. అవి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ప్రాధాన్యత ఎవరు, ప్రాముఖ్యత ఎవరు, కీలకమైన వ్యక్తి ఎవరు, కేంద్రీకృతమైనటువంటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఒక వ్యక్తికి రక్షణ, పాపక్షమాపణ, విమోచన, జీవితం సరిదిద్దుకోవడం, జీవితంలో చక్కబెట్టుకోవడం ఇది ముందు జరగాలి కదా. అది కదా కావాల్సింది సువార్తలో, అది కదా జరగాల్సింది. దీని అంతటిని ఏమంటారంటే ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు. ఇదంతా ప్రాస్పరిటీ కనబడతా ఉంటుంది.
జేసీ ప్రోల్ అనేటువంటి ఒక ఆయన ఏమన్నాడంటే సువార్త గురించి ఎలా చెప్పాడు, సువార్త అనేది మనం ప్రతిపాదించింది కాదు, సువార్త అనేది మనుషుల వలన కలిగినది కాదు, సువార్తకు కర్త ఆయనే, సువార్తకు మూలం ఆయనే, సువార్తతో మనం ఆటలాడడానికి, సువార్తను ఎలా పడితే అలా ప్రకటించడానికి వీలు లేదు, అది ఖచ్చితంగా మనం గమనించాలని అంటాడు. మరొక మాట ఏమన్నాడంటే, ఒకవేళ గనక మనం సువార్తతో ఆటలాడుకుంటే ఆయనకు చెందని దానితో మనం ఆటలాడుతున్నామంటాడు. మనకి సంబంధించింది కాదు సువార్త. ఎవరికి సంబంధించింది? యేసుక్రీస్తుకు సంబంధించింది. కాబట్టి మనము సువార్తతో గనక దానిని మార్చి వక్రీకరించి మాట్లాడుతున్నామంటే ఎవరితో మనం ఆటలాడుతున్నాం? యేసయ్యతో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఎందుకంటే కొంతమంది సువార్తతో ప్రయోగాలు చేయాలనుకుంటున్నారు, కొంతమంది దానిని మెరుగుపరచాలనుకుంటున్నారు, కొంతమంది సువార్తను మార్చాలనుకుంటున్నారు అంటాడు జేసీ ప్రోలు. కానీ కొంతమందికి అర్థం కానిది ఏమంటే, సువార్త అనేది సాక్షాత్తు దేవుని నుండే ఉద్భవించింది కదా, దేవుడే కదా సెంటర్ పాయింట్, దేవుడే కదా సువార్తకు కేంద్రమైన వాడు, యేసుక్రీస్తే కదా. ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన శిలువ త్యాగము, ఆయన ఎందుకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చిందో, ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో, ఆయన ఎందుకు మన కొరకు ఆయన సంపూర్ణంగా తను తాను తగ్గించుకుని మహిమను విడిచిపెట్టాల్సి వచ్చిందో, అది కదా చెప్పాల్సింది. కాబట్టి అది ఆయన సందేశం, అంతేకాదు అది ఆయన ప్రకటన అని జేసీ ప్రోల్ చెప్తా ఉంటాడు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయం ఏంటనంటే గమనించాలి. ఇలా జరగడానికి, సువార్తను వక్రీకరించి చెప్పడానికి, సువార్తను మార్చి చెప్పడానికి గల కారణం ఏంటంటే, పరలోకమున ఉన్నటువంటి దేవాతి దేవుడు ఈ సర్వలోకాన్ని అంతటిని కూడా సృష్టించిన తర్వాత, మానవుని కలుగ చేసిన తర్వాత, ఏదైనా తోటలో పెట్టినప్పుడు సాతాను దేవుడు చేసినటువంటి సృష్టికి వ్యతిరేకంగా పనిచేస్తూ మొదలుపెట్టాడు. ఎక్కడి నుంచి? పరలోకంలో నుండే మొదలుపెట్టాడు వాడు కదా. దేవుని సింహాసనం మీద కూర్చుండాలి అనేటువంటి ఆలోచనతో వాడు ప్రారంభించాడు. దేవుడు చేసిన ప్రతి దానికి కూడా చాలా దగ్గరగా వచ్చి, గమనించాలి, చాలా దగ్గరగా వచ్చి నేను కూడా ఇలాగే అన్నట్టుగా తనను తాను నిరూపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. యేసుక్రీస్తుకు దేవునికి అపోస్తులు ఉన్నట్టుగా మీకు తెలుసా, సాతానుకు కూడా అపోస్తులు ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2 Corinthians chapter 11:13 చదువుదాం. 2 Corinthians chapter 11:13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్న వారే దొంగ అపోస్తులు. ఎవరికి సంబంధించిన వాళ్ళు? సాతానుకు సంబంధించినటువంటి వాళ్ళు, మోసగాండ్రకు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటున్నాడు. ఇది ఏం చేస్తాడంటే, లోకానికి వెలుగునని ఎవరు చెప్పారు? యేసు ప్రభు అని చెప్పాడు. కానీ సాతాను ఏమంటాడు తెలుసా? నేను వెలుగుదూతనని చెప్తాడు. సాతాను యేసుక్రీస్తుకు నిజమైన అపోస్తులని 12 మంది అపోస్తులు దేవుడు నియమించుకున్నాడు. కానీ సాతానుకు కూడా ఎవరున్నారు? అపోస్తులు ఉన్నారు. సంఘము, క్రీస్తు సంఘము ఉన్నట్టుగానే సాతానుకు కూడా సమాజం ఉంది. క్రీస్తుకు బోధకులు ఉన్నట్లుగానే సాతానుకు కూడా ఎవరున్నారు? దొంగ బోధకులు ఉన్నారు. దేవుని గురించి సువార్త, సత్య సువార్త ఉండగా సాతాను కూడా నకిలీ సువార్తని ఏం చేస్తూ ఉన్నాడు? ప్రకటిస్తున్నాడు. దేవుడు తన రాజ్యాన్ని కట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంటే సాతాను తన కొరకు కొంతమందిని ఏం చేస్తున్నాడు అంటే పోగు చేసుకుంటా ఉన్నాడు. తన రాజ్యం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తు గోధుమలు విత్తుతుంటే సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? గురుగులు విత్తుతున్నాడు. సేమ్ పోలికగా ఒకే రూపంలో కనబడతా ఉంటారు. చూడండి, సాతాను ఏం చేస్తాడనంటే ఇది అసత్యము అని చెప్పని అబద్ధాన్ని తీసుకొచ్చి చెప్పడు. ఏం చేస్తాడు తెలుసా? సువార్తనే తీసుకుంటాడు, సువార్తనే ప్రకటిస్తాడు. కానీ దాన్ని వక్రీకరించి మార్చేసి అసలైన దానిని తొలగించి లేని దానిని చేర్చి దానిని సువార్త అని చెప్తాడు. అపవాది సువార్త క్రీస్తు సువార్తకు దగ్గరగా ఉంటుంది కనుక అనేక మంది ఈ రోజున మోసపోతున్నారు. ఒక మాట చదువుదాం. గలతీయున్స్ చాప్టర్ 1 8 and 9 verses. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక మరి యొక్క ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడవును. నకిలీ సువార్తలో ఉండేటువంటి విషయాలు ఎలా ఉంటాయనంటే ఈ లోక సంబంధమైన విషయాల గురించే మాట్లాడుతుంది సువార్త. పరలోక సంబంధమైనటువంటి విషయాల గురించి సాతాను ఎప్పుడు మాట్లాడు. మీరు గమనించండి, మీకు రోగం తగ్గాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి,
లేకుంటే అప్పులు తీరాలి, కోర్టు కేసులు కొట్టేయాలి, మీ జీవితం అంతా చక్కగా ఉండాలి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి? ఏ లోకానికి సంబంధించినవి? ఇహ సంబంధమైన విషయాలే కదా. పరలోకంలో మీ పేరు జీవగ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలో బోధలో ఉంటుందా? ఉండదు. ఆ బోధలో ఉండదు. పరలోకంలో మీరు కిరీటం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో చెప్తారా? అది బోధ ఉండదు అక్కడ. బోధ అంతా కూడా ఏముంటుందనంటే మీకు ఉద్యోగం, వ్యాపారం, లేకుంటే ఆరోగ్యం, ఆస్తి, అంతస్తు, సరిహద్దులు విశాలపరచడం అంతా కూడా వచ్చి పడడమే. ఇదే బోధ ఉంటుంది ఇక్కడ. కాబట్టి మీరు గమనించండి, ఇది నకిలీ సువార్త అంటారా లేకుంటే నిజమైన సువార్త అంటారా చెప్పండి. కాబట్టి పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరొకడు వచ్చి, ఒకవేళ మేమైనా వచ్చి మేము ప్రకటించిన సువార్త గాక మార్చి చెప్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. ఈవెన్ పరలోకం నుండి దిగి వచ్చిన దేవదూత అయినా సరే వాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తున్నాడు. అంటే పౌలు గారు ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నాడంటే, గలతీ సంఘంలో ఏం జరుగుతుందో చెప్పమంటారా? గలతీ సంఘంలో పౌలు గారు వచ్చి వాక్యం చెప్పిళ్ళాడు. చెప్పిన తర్వాత చాలామంది రక్షణలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మరికొంతమంది అక్కడి నుంచే బయలుదేరి ఏం చెప్పారంటే, సర్వసాధారణంగా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనం రక్షింపబడడానికి మనం ఏమైనా చేసామా? దేవుడే అన్నీ చేశాడా? దేవుడు అన్నీ చేశాడు. అన్నీ చేశాడు, ఆయన ముగించాడు. రక్షణకు కారణం ఎవరంటే దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. కానీ వీళ్ళేం చేశారంటే, అబద్ధ బోధకులు వచ్చి, బాబు రక్షింపబడాలంటే దేవుడు అన్నీ చేసేయడం కాదు, మనం కూడా ఏదో చేయాలని చెప్పని, మనం రక్షింపబడాలంటే సున్నతి పొందాలి అని చెప్పినటువంటి అబద్ధ బోధన తీసుకొచ్చారు. అది గలతీ సంఘంలో జరుగుతుంది. అంటే చూడండి, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, దేవుని కొరకు నేను ఏదో చేయాలన్నట్టుగా మోకాళ్ళ మీద మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం కదా, లేకుంటే అప్పుడప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదేదో తీసుకుని వెళ్ళి ఇవ్వడం. కొంతమంది జుట్టు పెట్టుకుంటారు కదా, దేవుడికి ఇద్దామని చెప్పాను. అంటే ఇది ఇచ్చేస్తే నాకేదో పుణ్యం కలుగుద్ది అంతే కదా అక్కడ. అంటే దేవుడు నాకు ఇచ్చే రక్షణకు ఆయన ప్రమేయం ఉన్నా కానీ నేను కూడా ఏదో చేస్తే తప్ప నాకు రక్షణ రాదు అన్నట్టు. నిజానికి రక్షింపబడడానికి మన ప్రమేయం ఏమీ లేదు కదా, దేవుడే కదా అన్నీ చేశాడు. ఇప్పుడు పాపంలో బ్రతుకుతున్నామండి, పాపంలో జీవిస్తున్నాం. పాపంలో బ్రతుకుతున్న మనిషికి దేవుడు అందరికీ శిక్ష విధించాలి, అందరినీ నరకానికి పంపించాలి. అలా వెళ్ళిపోతున్న నిన్ను నన్ను కూడా దేవుడు జగత్తు పునాదికి ముందే ఎన్నుకొని, మనం ఆయనకు కావాలని ప్రత్యేకించుకొని పరిశుద్ధపరుచుకుని ఆయన కుమారుని లోకానికి పంపించి తన శిలువ రక్తం ద్వారా మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకుని రక్షణనిచ్చాడు. మనము ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు మన విశ్వాసం ఉంచాం. ఆ విశ్వాసం కూడా ఎవరిచ్చారు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు కదా. కర్త అంటే ఏంటి? ఇచ్చేవాడు అని అర్థం. విశ్వాసాన్ని ఇచ్చింది కూడా ఆయనే కదా. విశ్వాసాన్ని ఇచ్చింది ఆయనే, త్యాగం చేసింది ఆయనే, రక్తం చిందించింది ఆయనే, పాపాన్ని పరిహరించింది చేసిందంతా ఆయనే. దీంట్లో మన ప్రమేయం ఏమైనా ఉందా? ఏమీ లేదు, అంతా ఆయనే చేశాడు. కాబట్టి మనం ఏదో చేస్తే రక్షింపబడతామన్న అబద్ధ బోధ గలతీ సంఘంలో ప్రకటించబడుతుంది. అందుకని పౌలు గారు ఏం చెప్పాడంటే, నేను ప్రకటించిన సువార్తగాక వేరొకడు ఏదైనా ప్రకటిస్తే వాడేమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. ఈవెన్ పరలోకం నుంచి వచ్చినటువంటి దేవదూత అయినా సరే వాడు శపించబడతాడు అని చెప్పాడు. వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, నీవు రక్షింపబడడానికి చేయాల్సింది ఏమీ లేదు, ఆయనే అంతా చేశాడని చెబుతుంటే సాతాను చెప్పేటువంటి అబద్ధ బోధ ఎలా ఉంటుందంటే, నువ్వు రక్షింపబడాలంటే నువ్వేదో చేయాలి, లేకపోతే నీ రక్షణ కలగదని బోధ చేస్తాడు. ఈ బోధ ఎలా ఉంటుందంటే, పాపం గురించి కానీ పాపం యొక్క తీవ్రత గురించి కానీ ఏ మాత్రం మాట్లాడరు వాళ్ళు. ఎంతసేపు నీకు సుఖ సంతోషాలు, నీ జీవితం ఎప్పుడు తొలతొగుతూనే ఉంటుందనేటువంటి సత్యాలే బోధిస్తారు. పాపం చేసిన వ్యక్తి మీద దేవుడు ఉగ్రత చూపిస్తాడని వాక్యం చెబుతుంటే, దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృష్టించబడిన వ్యక్తిని ఎప్పుడైనా నరకానికి పంపించడం, అలాగైతే వాళ్ళు ప్రేమ గలవాడే కాదని చెప్పి అబద్ధ బోధ చేస్తూ ఉన్నారు. అది జరుగుతుంది నాడు. పాపం చేసిన ప్రతి వ్యక్తిని సర్వసాధారణంగా చాలామంది చెప్పేటువంటి బోధ ఏంటంటే, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు అని చెప్తారు. అది నిజమేనా? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు అన్నది నిజమేనా? ఇప్పుడు పాపాన్ని దేవుడు ద్వేషిస్తే ఆ పాపమే కదా మనిషిలో ఉన్నది. కాబట్టి ద్వేషించాల్సి వస్తే పాపాన్ని ద్వేషించాలి, మనిషి కూడా ద్వేషించాలి. కీర్తన గ్రంథం 5:5 చదువుతాం చూడండి. సామ్ 5:5-6 చదువుదాం. ఈ బోధ ప్రపంచంలో జరుగుతుంది. కీర్తన గ్రంథం 5వ కీర్తన, సామ్ 5:6 వర్సెస్ 4వ వచనం నుండి చదువుతున్నాను. కీర్తన గ్రంథము 5:4. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ వద్ద చోటు లేదు. దాంభికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయి వారందరూ ఎవరికి?
దేవునికి అసహ్యులు, పాపం చేసే వారందరిని కూడా అసహ్యించుకుంటున్నాడు ఆయన. అందరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తున్నాడు, అసహ్యించుకుంటున్నాడు. కేవలం పాపమును మాత్రమే కాదు, పాపం చేసిన వ్యక్తిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వేషిస్తాడు. ఆయనకి అసహ్యం. కాబట్టి ఈ బోధ ఏం జరుగుతుందంటే, దేవుడు ప్రేమగల వాడు కాబట్టి పాపిని ప్రేమిస్తాడు, నేను నరకానికి పంపించడు అనేటువంటి అబద్ధ బోధ ప్రపంచంలో జరుగుతుంది. కాబట్టి దుర్బోధలో ఉండే లక్షణం ఏంటంటే, సత్యాన్ని వ్యతిరేకించదు, సత్యాన్ని ఏం చేస్తుంది తెలుసా? వక్రీకరిస్తుంది, కొంచెం మారుస్తుంది అనమాట. చాలామంది కూడా చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడు కాదండి, దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడండి అని అంటారు చాలామంది. యేసుక్రీస్తు ప్రభు సామాన్య మానవుడేనండి, మానవుడిగానే భూమి మీదకి వచ్చాడు, మనుషు కుమారుడు అని చెప్పుకున్నాడు, కానీ నేను యేసుక్రీస్తు దేవుడినని ఎక్కడ చెప్పుకున్నాడు అని చెప్పని అంటారు. నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు నేను దేవుడినని ఎక్కడ చెప్పుకున్నాడు అని అడిగే వారికి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, అసలు యేసుక్రీస్తు నేను దేవుని కాదని ఎక్కడ చెప్పుకున్నాడు? యేసుక్రీస్తు దేవుడు కాదని మాట్లాడుతున్నారు, అసలు నేను దేవుణ్ణే కాదని ఎక్కడ చెప్పాడు ఆయన? బైబిల్లో లేదుగా. అన్ని చోట్ల నేను దేవుడిని ప్రస్తావించుకున్నాడు ఆయన. నేను మనుషు కుమారుడును, తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నేను సమానమై ఉన్నాం, ఆయనతో పాటు నేను కూడా సమానమే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన దేవుడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. చాలామంది లోకంలో మనకు కనబడుతూ ఉంటారు. ఏమనంటే, చాలామంది చెప్పేది ఏంటంటే, ఏవండి నేను ఎవరికి అన్యాయం చేయను, ఎవరికి ద్రోహం చేయను, నేను అన్యాయంగా సంపాదించను, నాకున్న దానితో నలుగురితో నేను సమానంగానే ఉంటాను, నలుగురిని సమానంగానే చూస్తాను, నాకు అవసరమైతే నలుగురికి నేను ఉపకారం చేస్తాను, ఉపకారం చేయగలిగితే చేస్తాను, లేకపోతే మౌనంగా ఉంటాను, కీడు మాత్రం నేను తలపెట్టను, ఇది చేస్తే చాలు నేను పరలోకానికి వెళ్ళిపోతానంటారు. అవుతుందా? దాని అర్థం ఏంటి? దేవుడు నాకు అవసరం లేదు, నేను చేసే మంచి పనులను బట్టి నేను స్వర్గాన్ని సంపాదించుకుంటాను. అది సాధ్యమవుతుందా? లేదుగా. సువార్తలో ఉండేదేంటి? యేసుక్రీస్తు కీలకమైన వాడు కాబట్టి నీ కొరకైన ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం గార్చాడు, నీ పాపం పోవాలి, నీ పాపం నుండి విమోచన కలగాలంటే యేసుక్రీస్తు కీలకమైన వాడు. ఆయన నమ్ముకుంటే తప్ప నువ్వు చేసిన మంచి పనులను బట్టి కాదు పరలోకానికి వెళ్ళేది, నీవు చేసిన మంచి పనులను బట్టి కాదు నీకు రక్షణ కలిగేది. రక్షణ సువార్త ఎక్కడంటే యేసయ్యలోనే. మరొక విషయం ఏంటంటే, నిజానికి సువార్త మనము ఇక్కడ చదువుకుంటాం రోమీయులకు రాసినటువంటి పత్రికలో, రక్షింపబడిన వారికి అయితే అది దేవుని శక్తి, రక్షింపబడిన వారికి సువార్త ఎలా ఉంటుంది? వెర్రితనముగా ఉంటుంది. ఎందుకు సువార్త వెర్రితనంగా కనబడుతుంది అంటే, గమనిస్తే ఒకసారి రోమీయులకు రాసిన పత్రికలో చూడండి. రోమీయులకు రాసిన పత్రికలోనే 16వ వచనంలో, రోమన్స్ 1:16లో సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తి ఉన్నది. రక్షింపబడుచున్న మనకి ఏమై ఉంది? దేవుని శక్తి ఉన్నది. అది కొంతమందికి అయితే అది వెర్రితనంగా కనబడుతుంది. సువార్త ఎందుకు వెర్రితనంగా కనబడుతుంది అంటే, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు నిస్సహాయుడైనటువంటి మానవుని కొరకు, నిస్సహాయుడైనటువంటి మానవుని రక్షించడానికి నిస్సహాయ స్థితిలో చనిపోవడం అనేది వెర్రితనంగానే కనబడుతుంది. ప్రపంచంలో మనకి ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మాట్లాడతారు ఏంటంటే, 3 మేకులు పీక్కోలేనోడు మానవుని ఎలా రక్షిస్తాడని చెప్పాడు. నేనేమంటానో తెలుసా? ఆయన పీక్కోలేక కాదు, పీక్కుంటే కనుక నువ్వు నరకానికి పోతావు, అందుకని ఆయన పీక్కోలేదు. ఆయన అక్కడ మరణాన్ని అనుభవిస్తే తప్ప నీకు స్వర్గం లేదు, పరలోకం లేదు. పీక్కోలేక కాదు, ఆయన చేయగలడు, సమర్థుడే, కానీ అది చేయలేదు. కానీ చనిపోయిన 3వ రోజున ఆయన తిరిగి లేచి మరణాన్ని జయించి పునరుద్ధానుడయ్యాడు. అదే చెప్తున్నాడు చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఎందుకు నిరూపించబడ్డాడు? మృతులలో నుండి ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, మరణాన్ని జయించాడు కాబట్టి, ఆయన మరణము మీద విజయాన్ని ప్రకటించాడు కాబట్టి, అందుకనే ఆయన దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. నిజమైన సువార్తకు కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ఎవరన్నమాట? యేసుక్రీస్తు మాత్రమే. గమనించండి, సువార్త వినేవాడికి అసలు సువార్త అంటే ఏంటో అర్థం కావాలి. సువార్త అంటే ఏంటో అర్థమైతే, మీరు గమనించండి, ఎవరికైనా మనం సువార్త ప్రకటించామనుకోండి, సువార్త ప్రకటిస్తే సువార్త విన్న తర్వాత ఆ సువార్త ఎందుకు అవసరమో అర్థం కావాలి, ఆ వ్యక్తి యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకోవాలో అర్థం కావాలి. అంతే కదా? సువార్త ప్రకటించామంటే
సువార్త ప్రకటించినప్పుడు ఎంత పాపియో, ఆ పాపం వల్ల నేను ఎంత బలహీనుడనో, నేను ఎంత పతనమైపోయానో, యేసుక్రీస్తు నా కొరకు ఎంత త్యాగం చేశాడో అన్నది సువార్తలో కనబడితే గనక ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ వ్యక్తి రక్షింపబడతాడు. సువార్త ప్రకటించేటప్పుడు యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు చేయాల్సినటువంటి దానిని ఎంతగానే త్యాగం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఏ విధంగా నీ కొరకు తాను బలియాగం అయిపోయాడు అనే దానిని గనక మనం పరిచయం చేయగలిగితే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. కానీ ఈ రోజున చాలామంది కూడా అలా రక్షింపబడట్లేదు అని అంటే మనం పరిచయం చేసింది దేనినో పరిచయం చేసాం. యేసు ప్రభుని నమ్ముకోండి, మీకు అంతా బాగుంటుందని చెప్పామేమో, అందుకే వాడు నమ్మలేదేమో. నమ్మాల్సింది, చెప్పాల్సింది ఇదేంటో తెలుసా? నీవెంత బలహీనుడవో, ఎంత పాపివో, నీ పాపముని బట్టి కదా ఆయన సిలువకి వెళ్ళాల్సి వచ్చింది, నీ పాపమే కదా ఆయనను మరణానికి అప్పగించింది, నీ కొరకు చేయాల్సిన దాన్నంతటిని కూడా ఆయన నీ కొరకు చేశాడని ఆయన చేసిన త్యాగాన్ని గురించి కనుక వివరిస్తే అప్పుడు అర్థమవుతుంది ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ఎంత అవసరమో. యేసుక్రీస్తు లేకపోతే నేను నరకానికి ఎలా వెళ్ళిపోతానో, నరకం ఎంత భయంకరమైనదో వివరించగలిగితే, పరిచయం చేయగలిగితే అప్పుడే దేవుని యొక్క సువార్త వ్యక్తికి అర్థమవుతుంటుంది. మనం గత 2 వారాల క్రితం మనం మాట్లాడుకున్నాం. అగస్టిన్, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, జాన్ కాల్విన్, వీళ్ళంతా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను నమ్మి దేవునిలోనికి వచ్చారు వాళ్ళు, అంతే కదా. ఏదేదో లోకంలో ఉన్నటువంటి మరొక సువార్త వలన నమ్మలేదు, దేవుని సువార్తను నమ్మారు, సత్యాన్ని నమ్మారు, వాక్యాన్ని చదివారు. వాళ్ళ జీవితాలను ఏం చేసింది? సువార్త మార్చింది. చూడండి, అగస్టిన్ రాసినటువంటి పుస్తకం ద్వారా ఎవరు మార్పు చెందారు? మార్టిన్ లూథర్ రాసినటువంటి కామెంటరీ ద్వారా ఎవరు? జాన్ వెస్లీ రాసినటువంటి పుస్తకాల ద్వారా మరికొంతమంది ప్రభులోకి రాగలిగారు. అంటే వాళ్ళు రాసింది, వాళ్ళు పరిచయం చేసింది ఎవరినన్నమాట? యేసును మాత్రమే పరిచయం చేశారు. అందుకనే జీవితాలు మార్చబడ్డాయి. అందుకని వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? 5 సోలాస్ అని చెప్పారు. 5 సోలాస్ ఇవేంటంటే, అవి నేను చదువుతాను. సోలా స్క్రిప్టురా అని అంటారు దీన్ని, కేవలం లేఖనాలు మాత్రమే. సోలా స్క్రిప్చురా అంటే లేఖనాలు మాత్రమే, వాక్యం మాత్రమే సువార్తలో ఉండాలి. సోలా ఫిడే అని అంటారు, విశ్వాసము మాత్రమే. సోలా గ్రాటియో అంటే ఇది కృప మాత్రమే. సోలా క్రిస్టాస్ అంటే క్రీస్తు మాత్రమే సువార్తలో ఉండేవాడు. సోలా దియో గ్లోరియా అంటే మహిమ కొరకు మాత్రమే. సువార్తలో ఉండవలసింది వాక్యం ఉండాలి, సువార్తలో ఉండవలసింది విశ్వాసం ఉండాలి, సువార్తలో ఉండవలసింది కృప ఉండాలి, సువార్తలో ఉండవలసింది క్రీస్తు మాత్రమే ఉండాలి, సువార్తలో ఉండవలసింది దేవుని మహిమ మాత్రమే కనబడాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే దేవుని సువార్త సత్యమైనదిగా ప్రకటించబడుతుంది. మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు లేఖనాలు ఎవరి గురించి చెప్తాయి? ఎవరి గురించి మాట్లాడతాయి? యేసుక్రీస్తు ప్రభు పరిసరులతో, శాస్త్రులతో మాట్లాడుతూ మీరు లేఖనాలు చదువుతున్నారు కదా, ఆ లేఖనాల్లో నా గురించి ఎవరు రాయబడింది చూడండి అన్నాడు ఆయన. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, జాన్ చాప్టర్ 5:39. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఎవరి గురించి సాక్ష్యం ఇస్తానండి? యేసుక్రీస్తు గురించే కదా. మీరు లేఖనాలు చదువుతున్నారు కదా, ధర్మశాస్త్రం చదువుతున్నారు కదా, లేఖనాల గురించి మీరు పరిశోధిస్తున్నారు. ఆ లేఖనాలు, ఆ ప్రవక్తలు రాసినటువంటి వచనాలు నా గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. నిజంగా గనక వీళ్ళు ఆ లేఖనాలు పరిశోధించినప్పుడు ఈయనే ఆ ప్రవక్త, ఈయనే మా మెస్సయ్య అని చెప్పి కనుక గుర్తించగలిగితే, లేఖనాలు అర్థమైతే గనక యేసు ప్రభును వాళ్ళు మెస్సీగా అంగీకరించేవారు. కానీ లేఖనాలను వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. సువార్తకు మూలం, సువార్తకు ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఒక మాట, సువార్త అంటే ఏమిటో తెలియాలంటే యేసుక్రీస్తు అంటే ఎవరో మొదటిగా మనకి తెలియాలి. అయితే ఒక ప్రశ్న, సువార్త గురించి కేవలం క్రొత్త నిబంధనలోనే వ్రాయబడిందా లేక పాత నిబంధనలో కూడా వ్రాయబడిందా అన్న ప్రశ్న గురించి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మొట్టమొదటిగా ఒక ప్రశ్నకు మనం సమాధానం చూసాం. ఏంటంటే సువార్తకు కేంద్రం ఎవరు అన్నమాట, సెంటర్ పాయింట్ ఎవరు? యేసుక్రీస్తు. ఆ మాటను గురించి మనం ఇంతవరకు ధ్యానం చేసాం. రెండవది ఏంటంటే, సువార్త కేవలం క్రొత్త నిబంధనలోనే ప్రస్తావించబడిందా లేకపోతే పాత నిబంధనలో ప్రస్తావించబడిందా అనేది మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రికలోనే మళ్ళీ చదువుదాం. మొదటి అధ్యాయానికి వెళ్దాం, రోమన్స్ చాప్టర్ 1. అందులో దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. ఎప్పుడు వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశాడు. అసలు సువార్త అనేది ఎక్కడ ప్రారంభించబడింది, ఎక్కడ మొట్టమొదటిగా స్టార్ట్ చేయబడిందో చెప్తారా? పాత నిబంధన గ్రంథంలో
సువార్త గురించి వాగ్దానం చేయబడింది ఎక్కడ? ఇప్పుడు మొట్టమొదట మనం గమనించాం కదా, సువార్త అంటే ఎవరని చెప్పాము? యేసుక్రీస్తే సువార్త. యేసుక్రీస్తు గురించి పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రస్తావించబడింది? ఆదికాండం 3:15 3:15 ప్రారంభంలోనే సువార్త ఏం చేయబడింది? ప్రకటించబడింది, ప్రామిస్ చేయబడింది. ఆదికాండం 3:15లోనే సువార్త గురించి చూడండి, చదువుదాం. 3:15 ఆదామవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారితో వాగ్దానం చేశాడు. జెనిసిస్ 3:15లో గాస్పల్ గురించి మొట్టమొదటిగా చెప్పబడింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసెను. అది అన్న చోట ఒకటి అంకె వేసి కింద ఫుట్నోట్లో ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు. ఇది యేసుక్రీస్తు యొక్క శిలువ గురించి ఆదికాండం 3:15లోనే ప్రకటించబడింది, వాగ్దానం చేయబడింది. మనం గమనిస్తే చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు వచ్చారు. ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలన్నీ ఎవరి గురించి ప్రవచించుకుంటూ వచ్చారు? యేసుక్రీస్తు మొదటి రాకడ గురించి, రెండవ రాకడ గురించి ప్రకటించుకుంటూ వచ్చారు. యెషయా గ్రంథం 1:18 చూద్దాం. ఐజయా 1:18లో యెషయా గ్రంథము 1:18 సువార్త గురించి అక్కడ మరొకసారి యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హేమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబెచ్చ వలె. ఎలా పాపములు ఎర్రనివైనవి తెల్లపరచబడతాయి? ఎక్కడ తెల్లపరచబడతాయి? సిలువ దగ్గర కదా. మన పాపములు ఎర్రనివైనను, మన పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమం వలె తెల్లగా ఎక్కడ చేయబడతాయి అంటే యేసుక్రీస్తు సిలువ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే. అది కదా సువార్త గురించి చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 53 చదవండి. అక్కడంతా కూడా యేసుక్రీస్తు గురించే ప్రస్తావన ఉంటుంది. 53 55 యెషయా గ్రంథము ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, మనకి 4 సువార్తలు ఉన్నాయి, కానీ పాత నిబంధనలో ఉన్న సువార్త ఏంటంటే యెషయా గ్రంథం అంటాడు ఆయన. కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి, మత్తయి, మార్కు, లూకా, యోహాను. కానీ ఓల్డ్ టెస్టమెంట్లో సువార్త ఏంటంటే యెషయా గ్రంథం. ఆయన యేసుక్రీస్తు గురించి చాలా క్షుణ్ణంగా వివరంగా రాస్తాడు 53 కదా. నిశ్చయముగా మన రోగములను భరించెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు గురించే కదా. ఇవన్నీ సువార్తకు సంబంధించినటువంటి విషయాలు. గమనించాలి, ఈ రోజున సువార్త ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి రక్షణ పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది. అయినప్పటికీ వారు తాము ప్రకటిస్తున్నటువంటి లేక వ్రాస్తున్నటువంటి ఆ సువార్త గురించి వాళ్ళకి కళ్ళారా చూడలేదు. వాళ్ళు యేసుప్రభుని గురించి వ్రాశారు, యేసుప్రభు గురించి ప్రవచించారు, కానీ వాళ్ళు మెస్సియాను చూడలేదు. యెషయా రాశాడు, సువార్త రాశాడు 53 ఆయన సిలువలో ఏమేమి ఎలాంటి శ్రమలు, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు కూడా ఏం జరగబోతుందో 53 అంతా రాసేశాడు, కానీ ఆయన కళ్ళారా చూడలేదు. కానీ వాళ్ళు ప్రవచించారు, వాళ్ళు ప్రవచనాలు చెప్పారు, ప్రకటించారు, వ్రాశారు, కానీ ఆయనను గురించి చూడలేదు. సరిగా వాళ్ళకి పూర్తిగా అర్థం కాలేదు. కానీ మనకు అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు ప్రభు తానే ఈ లోకానికి మానవుడిగా వచ్చి మన కొరకైన సువార్తకు కేంద్రముగా, ఆయనే సువార్తకు మూలమై ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. మరొక విషయం ఏంటంటే సువార్తకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? సువార్తకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటనంటే, మానవులందరూ కూడా పాపము చేసి, మనుషులందరం కూడా దుష్టత్వంలో, అవిధేయతలో దేవుని దగ్గరికి వెళ్ళడానికి కానీ, దేవునిని చేరుకోవడానికి కానీ, దేవునిని సమీపించడానికి కానీ ఎలాంటి యోగ్యత నీకు నాకు లేదు. ఏ యోగ్యత లేదు. ఎందుకనంటే దేవుడు ఇచ్చినటువంటి కృపను మనము నిరర్ధకం చేసుకున్నాం. దేవుడు చూపినటువంటి ఆయన యొక్క ప్రేమను మనం వ్యర్థం చేసుకున్నాం, అర్థం చేసుకోలేదు. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటనంటే, ప్రభు ఇచ్చినటువంటి సందేశం ఏంటనంటే, అక్కడ ఏదైనా తోటలో ఆదామవ్వలకి దేవుడు పెట్టినటువంటి ఒక కండిషన్ ఏంటనంటే, కండిషనే కాదు అది, నిజానికి మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు.
తినకూడదు అని చెప్పడంలో ఆయన యొక్క అంతరార్థం ఏంటంటే, దాని వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను ప్రేమిస్తారా, లేకుంటే మీ గురించి మీరు ఆలోచించుకుంటారా, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారా, నన్ను ప్రేమిస్తారా అన్నదానికి దేవుడు మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలాన్ని పెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ గురించే ఆలోచించుకున్నారు, తమ్మును తామే ప్రేమించుకోవడానికి ప్రయత్నం చేశారు. దేవునిని ప్రేమించడం, దేవునిని ప్రేమిస్తే ఏం చేస్తాం? అని చెప్పింది చేస్తాం, అని చెప్పిన దానికి లోబడతాం. కానీ వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు లోబడలేదు. అంటే దేవుని మీద ప్రేమను వాళ్ళు విడిచిపెట్టేశారు. దానికి దేవుడు ఏం చేశాడని అంటే, ఆ పాపం చేసినటువంటి మానవులందరూ కూడా, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనుషులందరిలోనూ కూడా ఈ పాపపు స్వభావం ఏం చేసింది? సంక్రమించింది. మనమందరము పాపము చేసి దేవునికి దూరం అయిపోయాం. ఎంత దుష్టత్వం అని అంటే, మనకున్నటువంటి దుష్టత్వం. నిజంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం రక్షింపబడ్డాం కాబట్టి, మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని సన్నిధికి చేరగలిగాం కాబట్టి, నిజానికి మనకు పెట్టిన పేరేంటో తెలుసా? మనమందరము పాపులం. రోమపత్రిక 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనకి మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం మనం, కానీ నిజానికి మనకు అసలు పేరేంటో తెలుసా? పాపి. మనకిచ్చిన పేరు దుష్టత్వం, మనకున్నటువంటి మన స్వభావం. అలాంటి దుష్టత్వంలో, అలాంటి పాపములో మనము మగ్గిపోతూ ఉన్నప్పుడు, అలాంటి నరకానికి మనం పాత్రులుగా ఉన్నప్పుడు, పరలోకముందున్న దేవాతి దేవుడు తనను తాను ఏదో చూసి చూడనట్లుగా ఏదో కలుగు చేశాను కాబట్టి వాళ్ళంతటా వాళ్ళు ఏదో పాపం చేసి దుష్టత్వాన్ని నేర్చుకున్నారు, పోయారులే అని చెప్పని దేవుడు అనుకోలేదు. పరలోకపు మహిమను విడిచి రావాలని తాను నిర్ణయించుకున్నాడు. ఆయన ఆ పాపంలో, దుష్టత్వంలో నశించిపోతున్న మానవుణ్ణి మరలా తిరిగి తన స్వరూపంలోనికి తెచ్చుకుంది రావడానికి జగత్తు పునాదికి ముందే ప్రభు మనలను ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? లోకంలో ఉన్నతమైన వారిని, జ్ఞానం కలిగిన వారిని, లేకుంటే విద్యావంతులను, లేకుంటే బాగా చదువుకున్న వారిని, డబ్బున్న వారిని, చాలా హోదాలో ఉన్నవారిని కాదు. మంచితనం కొంచెం కూడా మనలో లేని మనలను. అంతే కదండి ప్రభు మనల్ని ఎన్నుకున్నది. మనకంటే డబ్బున్న వాళ్ళు లేరా లోకంలో? మనకంటే జ్ఞానం కలిగిన వారు లేరా? మనకంటే తెలివితేటలు కలిగిన వారు, ఆస్తిపాస్తులు ఉన్న వారు లేరా? కానీ వాళ్ళకి ఇవ్వలేదు, దేవుడు మనకిచ్చాడు. ఇది దేవుడు అనాదికాల సంకల్పంలో నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఈ రక్షణ సువార్తను మనకి ప్రకటింపజేసి మనల్ని వెతికి రక్షించి తన బిడ్డలుగా చేసుకున్నాడు. కేవలం తన బిడ్డలుగా చేసుకోవడం మాత్రమే కాదు, తన నీతిని మనకు ఆపాదింపజేశాడు, తన పరిశుద్ధతను మనకిచ్చాడు. ఆయన నీతిని, ఆయన పరిశుద్ధతను మనకివ్వడం మాత్రమే కాదు, మీరు నా దత్తపుత్రుడు అనే దేవుడు తన సొత్తు బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయనకున్నదంతా మనకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఇది సువార్త అండి, అది సువార్త, అది ప్రభు చేసింది. సువార్తకు యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, ఏ వ్యక్తి అయితే పాపం చేసి నశించిపోతున్నాడో ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి తన స్వరూపంలోనికి తీసుకుని రావడానికి ప్రభువు తానే ఈ లోకానికి వచ్చాడు. పతనమైపోయినటువంటి మానవుణ్ణి దేవుడు రక్షించడానికి ఆయన చేసినటువంటి సంకల్పం, ఆయన ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక అది చాలా ఉన్నతమైనది. సిలువలో కనబడుతూ ఉంటుంది ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం, ఆయన మన కొరకు చేసినటువంటి బలియాగం ఎంత అద్భుతమైనదో, ఎంత విలువైనదో మనము సిలువను గురించి ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి రక్షింపబడడానికి అవసరమైనది ఏంటంటే సిలువ. ఆ సిలువ యొక్క మరణము, సిలువ యొక్క పునరుద్ధానము, సిలువ యొక్క త్యాగమే దానికి కేంద్రమైనది. ఏంటంటే సువార్త. ఆ సువార్త కనుక ఎవరైతే వింటారో, ఎవరైతే దానిని అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ కలుగుద్ది. కానీ నేటి దినాల్లో విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ప్రపంచంలో జరిగేది సాతానుడు వాడు సంకల్పించుకుని వాడు సువార్తను ప్రకటిస్తున్నట్లుగానే ప్రకటిస్తూ దాన్ని వక్రీకరించి దాన్ని మార్చేసి ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించి తన కొరకు బోధకులను, తన కొరకు అపోస్తులను, తన కొరకు కావలసినటువంటి సేవకులను వాడు పోగు చేసుకుంటున్నాడు. చూడండి, నిజంగా కనుక మీరు గమనించండి, తండోపతండాలుగా ప్రవాహాలుగా జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు పలానా చోటకి, మీరు గమనిస్తూ ఉన్నారు. నిజంగా కనుక అక్కడ సువార్త ప్రకటించబడితే రక్షింపబడాలిగా, అందరూ మార్పు చెందాలిగా, ప్రభువుని అంగీకరించాలిగా. వారు వెళుతున్నది ఎందుకనంటే తాత్కాలికమైనటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకే వెళ్తున్నారు, తాత్కాలికమైన సుఖాల కోసమే. సాతానుడు ఎప్పుడు పరలోకాన్ని గురించి కానీ పరలోక సంబంధమైన విషయాల గురించి ఎప్పుడు మాట్లాడు, ఎప్పుడు వాగ్దానం చేయడు. ఎందుకంటే వాడికి సంబంధించింది కాదు, వాడు కూడా వెళ్ళాడు కాబట్టి. అందుకనే తన కొరకు బోధకులను వాడు సంపాదించుకుని పెట్టుకుని వారి ద్వారా అబద్ధ సువార్తను, మరి యొక్క సువార్తను వారు ప్రకటిస్తున్నాడు. మన ధన్యులం, సువార్తను నేర్చుకోగలుగుతున్నాం. సువార్తలో ఉండాల్సినది సిలువ, సువార్తలో ఉండవలసినది పాపాన్ని గూర్చినటువంటి హెచ్చరిక,
పాపము యొక్క తీవ్రత, పాపం ఎంత భయంకరమైనదో, పాపం ఎంత మనిషి జీవితాన్ని ఎంత పతనానికి తీసుకుని వెళ్ళిపోతుందో, పాపము మనిషిని ఎంత నాశనానికి తీసుకుని వెళ్ళిపోతుందో అది అర్థమైతే కనుక మనిషి మార్పు చెందుతాడు. అది అర్థం కావాలి. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు సువార్తకు కేంద్రం ఎవరైనా చెప్పాను నేను, యేసుక్రీస్తు. సువార్తలో ఉండాల్సింది ఏంటి? సిలువ మరణము, పాపి యొక్క పతన స్థితి, ఆయన యొక్క పరిస్థితులు అంతా కూడా అర్థం కావాలి. అంటే యేసుక్రీస్తు ఒక వ్యక్తికి ఎంత అవసరమో ప్రకటించబడాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. అయితే మరొక విషయం ఏంటంటే, పౌలు గారు దేవుడు నాకు అధికారాన్ని ఇచ్చాడు అని చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఏమన్నాడంటే, సువార్తకు నాకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడాడు. పౌలు ఏ విధంగా దేవుని సువార్తకు ఆయన ఏ విధంగా అప్పగించుకున్నాడో గత వారం మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ రోమిలికి రాసినటువంటి పత్రికలో చూద్దాం, చూడండి, మరలా చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం, రోమన్స్ చాప్టర్ 1:1లో ఇలా రాయబడింది: యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన వాడును అని చెప్తున్న మాట ఏంటంటే, దేవుని సువార్త నిమిత్తము నేనేం చేయబడ్డాను? ప్రత్యేకించబడిన వాడు. నేను దేవుని సువార్త నిమిత్తమే నేను ప్రత్యేకించబడ్డాను. నన్ను ప్రత్యేకించింది ఎవరు? దేవుడే ప్రత్యేకించాడు. ఆ భారాన్ని, సువార్త ప్రకటించవలసిన భారాన్ని నా మీద పెట్టాడు. అందుకని 16వ వచనంలో అని చెప్తాడు తెలుసా, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడవాడని కానంటాడు. ఇంకొక మరో మాట మాట్లాడతాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు ఆయన. ఎందుకనంటే నాకు సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారము నా మీద మోపబడింది. కాబట్టి నేను ప్రకటించకపోతే, నేను బోధించకపోతే శ్రమ కలుగుతుందని అన్నాడు. అపోస్తలుడిగా ప్రభు ప్రత్యేకించుకున్నాడు, భారాన్ని అప్పగించాడు. ఎందుకనంటే సువార్త నిమిత్తం. పౌలు గారు ఎన్ని శ్రమలు అనుభవించాడో మనందరికీ తెలుసు. ఎన్ని భారాలు ఆయన సువార్త నిమిత్తము ఆయన భరించాడో మనకు తెలుసు. మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం గత వారం మనం చదువుకున్నాం. పుట్టినది మొదలుకొని ఆయన వాక్యాన్ని నేర్చుకుంటూ, ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. క్రీస్తుకు విరోధంగా పనిచేశాడు. ప్రభు ఆయనను దమస్కు మార్గంలో దర్శించిన తర్వాత ఎంతగైతే ప్రజలను చంపడానికి ప్రయత్నం చేశాడో, ఆ తర్వాత తాను దేవుని కొరకు ఎంతమందినైనా సరే సంపాదించాలనేటువంటి కంకణం కట్టుకున్నాడు. తన ప్రాణాన్ని ఎంతవరకు కూడా తాను ఇష్టమైనదిగా, లేకుంటే ప్రాణాధారమైనట్లుగా తాను లేడు. తన ప్రాణాన్ని అయినా సరే అర్పించడానికి సిద్ధపడ్డాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను చావడానికైనా సిద్ధమే. ఎందుకు? సువార్త ప్రకటించడానికి. కాబట్టి పౌలు తనను తాను సువార్తకు అప్పగించుకుని సువార్త అందరికీ చెప్పాలి అనేటువంటి తపనతో దేవుడు నన్ను ప్రత్యేకించుకున్నాడు, నాకు అప్పగించినటువంటి భారాన్ని ప్రభు నాకు ఇచ్చాడు అని చెప్పని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఒక మాట, సువార్త అనంటే ప్రభువు యేసుక్రీస్తే ఆయన కేంద్రమై ఉన్నాడు. అయితే నా ప్రశ్న, నేను 2 ప్రశ్నలతో ఈ వాక్య భాగాన్ని నేను ముగించబోతున్నాను. సువార్తకు మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సువార్త ద్వారా దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు కదండి. ఈరోజున నిన్ను నన్ను పిలిచాడంటే సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ప్రకటించాడు. కాబట్టి అది ఎలాగైనా కావచ్చు, టీవీలో వాక్యం వినడం వల్ల కావచ్చు, వాక్యం చదవడం వల్ల కావచ్చు, లేకుంటే ఎవరో మీకు సువార్త పత్రిక ఇవ్వడం వల్ల కావచ్చు. మీరు సువార్తని నమ్మారు, విశ్వాసం ఉంచారు, ప్రభుని అంగీకరించారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సువార్తకు తగ్గట్టుగా, పిలుపుకు తగ్గట్టుగా మన జీవితం ఉందా? ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. సువార్తకు కేంద్రం ఎవరు? యేసయ్య. ఆ యేసయ్యకు తగ్గట్టుగానే మన జీవితం ఉందా? సువార్త ప్రకటించబడింది, సువార్త ద్వారా రక్షణలోకి వచ్చాం. సువార్తకు తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నామా లేదా? అది మొట్టమొదటి ప్రశ్న. రెండవది, పౌలు వలె మనం కూడా సువార్తకు అప్పగించుకుని, పౌలు ఏమన్నాడంటే, ప్రభువు నాకు బాధ్యత అప్పగించాడు, సువార్త కొరకు నన్ను ప్రత్యేకించుకున్నాడు, కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది, నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి మనకు కూడా పౌలు వలె సువార్త చెప్పాలి అనేటువంటి తపన ఉందా లేదా అనేది మనమే పరీక్షించుకుందాం. సువార్తకు తగ్గట్టుగా మన జీవితం ఉందా లేదా? నేను ఒక మాట చెప్తాను, గమనించండి. సంఘము ఎందుకుందనంటే, మనం ఇక్కడ సువార్తను నేర్చుకుంటాం, సువార్తను వింటాం. నేను ముగించబోతున్నాను, జాగ్రత్తగా వినండి మాటలు. సువార్తను వింటాము, సువార్తను నేర్చుకుంటాం. మనం బయటికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఫ్యాక్టరీలో బల్బు తయారవుతుంది, లోపల తయారవుతుంది. ఎందుకు? బయట వెలగడానికి.
ఫ్యాక్టరీ లోపల ఫ్యాన్ తయారవుతుంది. ఎందుకు? బయట తిరగడానికి తయారయ్యేది లోపల. సువార్త నిమిత్తము నమ్మి మనము సంఘంలో చేర్చబడ్డాం, సంఘం లోపల సువార్తను నేర్చుకుంటున్నాం. బయటికి వెళ్ళి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎంతమందికి ప్రకటించాం? ఎంతమందికి చెప్పాం? సువార్త ప్రాముఖ్యమైనది. ఎప్పుడు మన ఊపిరి ఆగిపోతుందో, ఎప్పుడు దేవుని రాకడో తెలియదు. ప్రభు అడిగేది నువ్వు భూమి మీద ఎంత సంపాదించావు, ఎంత కూడగొట్టుకున్నావు ఏమి అడగడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నా ప్రాణాన్ని ఇచ్చి నేను కొనుక్కున్నాను, నీవెంతమందిని సంపాదించావు, అది అడుగుతాడు దేవుడు. అది అడుగుతాడు. ప్రకటిందాం. సువార్తలో ఉండవలసింది ఎవరు? యేసుక్రీస్తు కీలకమైన వాడై ఉండాలి. యేసుని గురించి ప్రకటించండి, యేసు గురించి పరిచయం చేయండి. అనేక మందిని ప్రభు కోసం మనం సంపాదించడానికి ప్రయత్నించాం. చెప్పడం మన వంతు అండి, ప్రకటించడం మన వంతు, బోధించడం మన వంతు. కొంతమందికైనా సువార్తను చెప్దాం. నేను చాలామందికి సువార్తను ప్రకటించగలిగాను అనే తృప్తితో చచ్చిపోదామండి, అది చాలు మన జీవితానికి. వారు రక్షింపబడ్డారు, రక్షింపబడలేదు అన్నది తర్వాత విషయం. ప్రభు కార్యం చేసుకుంటూ వెళ్తాడు. ఆయన ఏర్పాట్లో ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా దేవునిలోకి రాగలుగుతారు. మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభు నీ ఏర్పాట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నన్ను పంపించు, వాళ్ళకు సువార్త గురించి ప్రకటిస్తాను నేను అని మనం తీర్మానించుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, సువార్త నిమిత్తము నేను సిగ్గుపడేవాడను కాను అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. సువార్త యొక్క నిర్వచనం ఏంటో మనం నేర్చుకున్నాం. సువార్తకు కీలకమైన వారు ఎవరో మనం నేర్చుకున్నాం. సువార్తకు ముఖ్య కేంద్రం ఎవరో మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తే సువార్తకు కేంద్రమై ఉన్నాడు. నిన్ను నన్ను ప్రభు రక్షించుకున్నాడు. నిన్ను నన్ను తన సువార్తను ప్రకటింపచేశాడు. ఒకవేళ దేవుడు కనుక తన సువార్తను మనకు ప్రకటించకపోతే, ఆయన మనకు అందించకపోతే మనం ఎక్కడుండే వాళ్ళమో, ఏమైపోయే వాళ్ళమో. కానీ ప్రేమగల దేవుడు, కనికరము కలిగినటువంటి దేవాతి దేవుడు తన ఏర్పాటు ప్రకారం జగత్తు పునాదికి ముందే నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు, నియమించుకున్నాడు. జగత్తు పునాదికి ముందే మనలను ప్రత్యేకించుకుని తన సువార్తను మనకు ప్రకటింపచేసి ప్రభు మనల్ని రక్షించాడు. కాబట్టి సువార్తకు తగ్గట్టుగా, పిలుపుకు తగ్గట్టుగా మన జీవిస్తున్నామా లేదనేది మనల్ని మనమే పరీక్షించుకుందాం. పౌలు గారు ఆయన చెప్తున్న మాటలు, సువార్త నిమిత్తము నేను ప్రత్యేకించబడ్డాను, ప్రభు నన్ను ప్రత్యేకించాడు ఆయన సువార్తను ప్రకటించడానికి. నా పరుగు నేను ముగించడానికి నేను ఇష్టపడుతున్నానని చెప్పాను. ఆయన తన పరుగును కడవరకు కొనసాగించాడు. తన ప్రాణాన్ని ఏమాత్రం లెక్క చేయలేదు. సువార్త ప్రకటించడానికి ఎన్ని శ్రమలైనా పడ్డాడు, ఎంత భారమైనా భరించాడు. కాబట్టి రక్షింపబడిన నీవు నేను కూడా దేవుని కొరకు కొంతమందికైనా మన జీవితంలో, మన ఊపిరి ఆగిపోయే లోపు, మన జీవితాన్ని లోకంలో ముగించుకుని వెళ్ళిపోయే ముందు కొంతమందికైనా ప్రభువును పరిచయం చేద్దాం. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మకపోతే శిక్ష సుమ. మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఇరుగు పొరుగు వాళ్ళలో, మా పక్కనున్న వాళ్ళలో ఇంకెవరైనా ప్రభు నమ్మకపోతే వాళ్ళ మీదకి శిక్ష రాబోతుంది. తెలిసి కూడా ఎలాగ వాళ్ళ మీదకి శిక్షను మనం అనుమతిస్తాం? వాళ్ళు శిక్షకు పాత్రులు కదా. కనీసం వారిని శిక్ష నుండి తప్పించడానికి మనవంతుగా సువార్తను ప్రకటించి, ప్రభు అన్నాడు, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పాడు, మనతో ఉంటానన్నాడు. కొంతమందికైనా సువార్తను ప్రకటిద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ కన్న తండ్రి, పరిశుద్ధుడైన దేవా, సర్వలోకాన్ని నోటి మాట చేత కలిగించిన మహోన్నతుడవు, సర్వాధికారివే. పాపముల చేతను, అపరాధముల చేతను మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు పరలోకమందున మీరు నేను ఏమాత్రము మమ్మలను చూడనట్లుగా మీరు దాటి వెళ్ళిపోలేదు. మమ్మల్ని పట్టించుకున్నావు. మీకు అనుదృష్టి మాపై నిలిపావయ్యా. మీ కృపను మాపైన చూపించి మాపై జాలి పడ్డావు. మంచి సమరయుడు ఎలాగైతే ప్రభా తండ్రి నాయన పడి ఉన్న చోటుకే వచ్చి లేవనెత్తి కట్లు కట్టి ఆయనకి ఆహారం పెట్టాడో,
అలాగే మేము పడి ఉన్న చోటుకే నీవు దిగి వచ్చావు. మీ దగ్గరికి చేరలేని స్థితిలో మేము పడిపోయి ఉన్నప్పుడు, దుష్టత్వములో, అంధకారములో, పాపములో మా పాపమే మమ్మలను ప్రభా నరకానికి పాత్రులుగా చేసినప్పుడు ప్రేమించావు, మాపై జాలి పడ్డావు, కనికరాన్ని చూపించావు. మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించడానికి ఇష్టపడినందుకే తండ్రి మీకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చినటువంటి నిత్య దీవాన్ని కొరకే మీకు స్తోత్రాలు ప్రభువా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. సువార్త ద్వారా రక్షింపబడిన మేము పిలుపుకి తగ్గట్లుగా మీరు మమ్మల్ని ఎందుకోసం రక్షించుకున్నారో, ఎందుకోసం మమ్మల్ని ప్రత్యేకించుకున్నారో ఆ పిలుపుకి తగ్గట్టుగా జీవించడానికి, కొంతమందికైనా సువార్తను ప్రకటించడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయండి, దయ చూపించండి. నా ప్రభా, మేము సువార్త ప్రకటించబడడానికి, నాయన సువార్త ద్వారా మేము రక్షణలోకి రావడానికి మీరు చేసినటువంటి బలియాగం కొరకే స్తోత్రాలు తండ్రి. బలను సమీపిస్తుండగా సహాయం చేయండి. మా కొరకు త్యాగం చేసావు, మిమ్మల్ని మీరు అప్పగించుకున్నావు తండ్రి. ఎంతో వేదన, ఎంతో అవమానాలు మా కొరకు భరించావు. మీరు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి మీ కృపను మాకు అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.